ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో లో బ్లడ్ ప్రెషర్ కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారంపర్యంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతోంది. చాలా మంది లో బ్లడ్ ప్రెషర్ సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు, గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారితీసే అవకాశాలుంటాయి. లో బీపీ అనేది మనిషి సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. అంతకంటే తక్కువగా ఉంటే అది లో బీపీగా పరిగణిస్తారు. లో బీపీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మైకం, అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, కడుపులో తిమ్మిరి, హృదయ స్పందన రేటు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. లో బీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. గుండెలో రక్తం గడ్డకట్టడం, విటమిన్ B2 లోపం, ఆడ్రినలైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసిమియా, వెసోవ్యాగల్ రియాక్షన్లు, పోస్టురల్ హైపోటెన్షన్, హై బీపీ కోసం మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, డ్రగ్స్ వాడకం కారణంగా లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య. అయితే దాని నుండి బయటపడడం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవన శైలిని మార్చుకోవటం ద్వారా లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే తగినంత నీరు తాగాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆల్కహాల్, పొగ త్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోండి. మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి డాక్టర్ను సంప్రదించండి. ఆహారంలో తగినంత ఉప్పు తీసుకోవాలి. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు భోజనం చేయాలి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.